హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. నాన్న, నువ్వు చనిపోతావా? నా పెళ్లికి ఉండవా? చావు బ్రతుకుల్లో ఉన్న ఓ తండ్రిని అమాయకంగా అడిగిన ఓ 6 ఏళ్ల కూతురి మాటలు ఇవి. మరో 3 నెలల్లోనే చనిపోయే అవకాశాలున్నాయని వైద్యులు తేల్చి చెప్పేసిన ఆ తండ్రి కూతురి మాటలకు కదిలిపోయాడు. ఉంటానమ్మా, నీకోసం అయినా ఉంటాను, ఈ పెళ్లిలో డాన్స్ కూడా చేస్తాను అని కూతురికి చెప్పాడు. మరి తర్వాత ఏమైంది? అర్జున్ సేన్ అమెరికాలో మార్కెటింగ్ జాబ్ చేసేవారు. ఆయనకి 32 ఏళ్ల వయసులో ఉండగా ఒక రోజు సమావేశంలో అనర్గళంగా మాట్లాడుతున్నారు. తమ కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలను పెంచే వ్యూహాలను చెబుతుండగా ఉన్నట్లుండి బాగా దగ్గు వచ్చింది. నోటికి అడ్డుగా పెట్టుకుని కర్చీఫ్ తీసి చూస్తే రక్తం. సహచరులు ఆయన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. వెంటనే ఇన్పేషెంట్ గా జాయిన్ కావాలన్నారు వైద్యులు. ఇప్పుడు కాదు, మళ్ళీ వస్తానని అర్జున్ సేన్ బయటికి వెళ్లిపోతుంటే డాక్టర్ వారించారు. నీకు స్వరపేటికి క్యాన్సర్ వచ్చింది, వెంటనే హాస్పిటల్లో చేరకపోతే వచ్చే క్రిస్మస్ చూడటానికి నువ్వు ఉండవు అని హెచ్చరించారు. ఆ సమయానికి క్రిస్మస్ కేవలం 3 నెలల్లో ఉంది. అర్జున్ సేన్ ఐటీ ఖరగ్పూర్ లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారు. అనంతరం అమెరికాలో ఎంబీఏ చేశారు. క్యాన్సర్ వల్ల ఆయన జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు. క్యాన్సర్ వచ్చిన మొదట్లోనే భార్య విడాకులు ఇచ్చేసింది, ఉద్యోగము పోయింది. ఒకే ఒక్క కుమార్తె కొన్ని రోజులు తల్లి దగ్గర, కొన్ని రోజులు తండ్రి దగ్గర ఉండేది. డాక్టర్లు ఒకసారి పొట్టలో అని, మరోసారి చేతిపై అని, ఇంకోసారి ఇంకో చోట మొత్తం ఏకంగా 20 ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్ కి వెళ్లిన ప్రతిసారి అక్కడి మొత్తం వైద్యుడితో జోకులు వేసేవారు సేన్. ఎందుకంటే ఆ తర్వాత తాను బ్రతికి ఉంటానో లేదో తెలియదు, కానీ ఎలాగైనా బతకాలని గట్టిగా అనుకున్నారు సేన్. కూతురి మాటలు ఆయనలో బతకాలన్న కాంక్షను బలీయం చేశాయి. కాబట్టి ఎంతటి ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కోగలిగారు. 28 ఏళ్లుగా మృత్యువుని జయించి క్యాన్సర్ తో పోరాడి నిలిచారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.